పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జీవన వికాసం అనే ప్రోగ్రాంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ మనం చాలామంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్, ఈవెన్ రాజకీయ నాయకులు కావచ్చు, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్లో చాలామందిని మనము సమాజంలో గమనిస్తూ ఉంటాము. అబ్బాయి చేయాల్సి గ్రేట్ పర్సనాలిటీ అండి. పర్సనాలిటీ అంటే ఇట్ ఇస్ నాట్ ద ఫిజికల్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే పరిపూర్ణమైనటువంటి మూర్తివత్వము. సో ఈ పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, మూర్తిమత్వం అనేటువంటి వ్యక్తులకి వాళ్ళు ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అవుతారు. ఈవెన్ విద్యారంగంలో సక్సెస్ అవుతారు, రాజకీయ రంగంలో సక్సెస్ అవుతారు, ఆధ్యాత్మిక రంగంలో సక్సెస్ అవుతారు. ఈ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ అనేటువంటి పర్సనాలిటీ పదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ అంటే టోటల్ ఓవరాల్ కంప్లీట్గా వాళ్ళు అన్ని రంగాల లోపల ఉంటాయి. ఈవెన్ దో సమాజంతో బాగుంటారు, ఫ్యామిలీతో బాగుంటారు, ఫ్రెండ్స్తో బాగుంటారు, అన్ని దగ్గర వాళ్ళు ఎట్లా హౌ టు కోఆర్డినేట్ అనేది వాళ్ళకి తెలుసుంటుంటుంది. దట్ ఈస్ కాల్డ్ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. ఈ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే స్టూడెంట్ లైఫ్ లోపలనే, స్కూల్ లోపల టీచర్స్ ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నవేడే చాలా కండక్ట్ చేస్తున్నారు. డిగ్రీ స్టూడెంట్స్కి ఈవెన్ దో మాకున్నటువంటి డిగ్రీ కాలేజెస్ లోపల స్పెషల్గా పర్సనల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి సబ్జెక్టును ఒక పాఠ్యాంశంగా చేర్చాం. ఎందుకనంటే చాలామంది స్టూడెంట్స్కి డిగ్రీ ఉంటుంది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోవడం ద్వారా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ద్వారా తమ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు సక్సెస్ కాలేకపోతున్నారు. రీజన్ ఏంటిది అని అంటే వాళ్ళ లోపల పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు తెలియకపోవడం ద్వారా భయము, సాధిస్తామో లేదనే సంశయము, ఈ రెండింటి వల్ల ఇంటర్వ్యూకి హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే నీ లోపల ఒక రకమైన విల్ పవర్ క్రియేట్ అవ్వాలి. ఆ విల్ పవర్ క్రియేట్ అవ్వాలంటే నీ పర్సనాలిటీ లోపల ఒక విల్ పవర్ అనేది క్రియేట్ అయినప్పుడే నువ్వు ఆటోమేటిక్గా దాన్ని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలుగుతావు. స్టూడెంట్స్ లోపల సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోవడం ద్వారా, స్టేజ్ ఫియర్ ఉండడం ద్వారా వాళ్ళ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేక మాకు ఉద్యోగం రాలేదు అనేటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. కొంతమంది మేము పెళ్ళిళ్ళు చేసుకోము, ఇంక అవసరం లేదు, మాకు ఈ లైఫ్లో నేను సాధించలేకపోయాను అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోయి సైకిక్ పేషెంట్స్గా మారిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది మారిపోయారు కూడా. అరే నా గోల్డ్ మెడల్ వచ్చిందే, డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ నేను ఉద్యోగం రాలేదు, ఎంత డిసప్పాయింట్ అయిపోయానంటే ఆ పర్సనాలిటీ లోపల నీకు కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి శక్తి లోపించిందని గమనించాలి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకునే క్రమం లోపల నీ వ్యక్తిగత క్రమశిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుక్స్ చదవడము, మంచి గొప్ప గొప్ప వాళ్ళ హిస్టరీలు చదవడము, వివేకానంద, తర్వాత ఇవన్నీ గౌతమ్ బుద్ధ, మహాభారతము, రామాయణాన్ని క్షుణ్ణంగా చదివినప్పుడు గ్రేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే రామాయణంలో, మహాభారతంలో నీకు టోటల్గా పర్సనాలిటీని బిల్డప్ చేసినట్టు క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టరు ఈవెన్ దో మహాభారతంలో భీష్ముని క్యారెక్టర్ లోపల ఆ రకంగా ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది. పాజిటివ్ క్యారెక్టర్స్, పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగున్నప్పుడే నీకు క్యారెక్టర్స్ లోపల ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్గా నీకు సొసైటీలో చూసే వాళ్ళకి అవపడుతుంటుంది. నెగిటివ్ క్యారెక్టర్ ఉండి, జెలసీ ఉండి, ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే నీ పర్సనాలిటీ లోపల ఏదో లోపం ఉన్నట్టుగా గమనించుకోవాలి. నీ పర్సనాలిటీ లోపల ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉండి, విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా కూడా సాధించేటువంటి శక్తి వస్తుంది. మహాభారతంలో పాండవులకు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా కూడా వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఆ పర్సనాలిటీ యొక్క స్టెబిలిటీతోని దాన్ని వాళ్ళు ఆటోమేటిక్గా ఛేదించారు, సక్సెస్ఫుల్ అయ్యారు. మహాభారతంలో అరణ్యవాసము, అజ్ఞాతవాసం అనేది శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ లోపల ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళని డెవలప్ చేయడానికి శ్రీకృష్ణుడు క్రియేట్ చేసినటువంటి అతి అద్భుతమైనటువంటి ప్రక్రియ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. చాలామంది అనుకుంటారు శ్రీకృష్ణుడు చాలా భగవంతుడు కదా, పాండవులకు హెల్ప్ చేయొచ్చు, దేవుడు మన ఎంబడున్న తర్వాత మన కష్టాలు ఎందుకు వస్తాయంటే, దేవుడు మన ఎంబడున్న తర్వాత కూడా మనకు కష్టాలు వస్తాయి.
దేవుడు అంటే ఎవడో నువ్వే నీ లోపలనే దేవుడు ఉంటాడో ఆ దేవుని మనం చూసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణుడు ఏం చేసినాడు, వీళ్ళు నా మీద బాగా డిపెండ్ అవుతున్నారు, వీళ్ళే దేవుళ్ళని తెలుసుకున్నట్టుగా చేయాలనే ఇంటెన్షన్తో ఎప్పుడు మనిషి లగ్జరీస్ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ అనేది బయటికి రాదు. ఎక్కువ లగ్జరీస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ అనేది బయటికి రాదు. వీళ్ళు రాజరిక వ్యవస్థలో మాయసభ నిర్మించుకున్నారు. చాలా అత్యద్భుతమైనటువంటి మాయసభ నిర్మించుకొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాండవులకి వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళు డెవలప్ చేయడానికి, వాళ్ళ లోపల ఆధ్యాత్మిక శక్తిని డెవలప్ చేసడానికి శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినటువంటి ఒక మాయ, ఆ మాయను తొలగించాలి పాండవులకి ఫస్ట్. బాగా ఉన్నాయి చాలామంది పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి బాగా ధనవంతులైనటువంటి పిల్లలు, బాగా రిచ్ పిల్లలు ఏంటంటే చాలా ఎక్కువగా తమ పర్సనాలిటీలో లోపం జరిగి దుర్వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ గురవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పర్సనాలిటీలో లోపము, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవడమే. నీకేం ఇన్ని కోట్లు వస్తుంది, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాడు ఏ రకంగా వాళ్ళ లోపల అంతర్లీనమైనటువంటి వాని అద్భుతమైనటువంటి పర్సనాలిటీ, అద్భుతమైన శక్తి బయటికి రాదు. అదే రకంగా శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ఆ రకమైనటువంటి అరణ్యవాసము, అజ్ఞాతవాసం. అరణ్యవాసంలో వాళ్ళు మామూలుగా ఏది ఈ రాజభూషణాలను తీసేసి కేవలము సాధారణమైనటువంటి వస్త్రాలు ధరించి ఆ కందమూలాలు తినుకుంటూ ఆ రకంగా ప్రయాణం చేసుకు వెళ్ళుకున్నప్పుడు వాళ్ళ జీవితం లోపల వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో అనుభవాలు నేర్చుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏమైనా ఆపద వచ్చినప్పుడు ఎట్లా కోఆర్డినేషన్ ఉండాలి, వాళ్ళు టీమ్గా ఉన్నప్పుడు ఏ రకంగా ఒక కోఆర్డినేషన్, వాళ్ళ అన్నదమ్ముల లోపల ఐక్యత, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేసుకోవడము, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవడము, ఈవెన్ భర్తలను అనుసరించి వెళ్ళడమే భార్య యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాబట్టి కర్తవ్యం అనుకోవడం ఆమెది గ్రేట్ పర్సనాలిటీ. ధర్మరాజు యొక్క మాట వినడం కొరకు మాటను వింటూ వాళ్ళు ముందుకు ట్రావెల్ చేయడము, దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ ఉండేటువంటి ప్రధానమైనటువంటి గుణం అది. సో వాళ్ళు ఆ రకంగా అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి బాధలు భరిస్తూ, ఎన్నో రకాల కష్టాలను అనుభవించు, కందమూలాలు తింటూ అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ లోపల అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ను వాళ్ళని నిర్మించుకొని అత్యద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకున్నారు పాండవులు. అరణ్యవాసం లోపల అరణ్యవాసం లోపల కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాడు పర్సనాలిటీ లోపల లోపం ఉండి వాడు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వానికి తిరిగి కనుక నువ్వు రివెంజ్ నేచర్లో కనుక నువ్వు తిరిగి వానికి క్రియేట్ చేసేస్తే వానికి నీకు ఏ రకమైనటువంటి డిఫరెన్స్ ఉండదు. దానివల్ల చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడము, ఎదుటి వ్యక్తిని తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఎదుటి వ్యక్తిని అండర్స్టాండ్ చేసేసి ఆ ఎమోషన్ నుంచి బయటికి తీసుకురావడం కొరకు ప్రయత్నం చేసేది ప్రధానమైనటువంటి అంశమే పర్సనాలిటీలో ప్రధానమైనటువంటి అంశం. అక్కడ వాళ్ళు అజ్ఞాతవాసంలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయినా కూడా వాళ్ళప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, భీముల్లో కూడా ఎమోషన్స్ ఉంటాయి, రకరకాల ఎమోషన్స్ ఉండి వాళ్ళ భార్య మీద జరిగినటువంటి దాడిని చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేసేస్తే ధర్మరాజు పరిపూర్ణమైనటువంటి మహోన్నత వ్యక్తిత్వం కాబట్టి ఆయనే వాటిని కంట్రోల్ చేసేస్తూ తనకున్నటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, దాన్ని అన్నదమ్ములకు ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తుంటాడు. కంట్రోల్ చేయడం ద్వారా తమ అజ్ఞాతవాసం నుంచి బయటపడేసేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, మళ్ళీ అజ్ఞాతవాసం చేయాలి. తమ ఈ కొద్దిపాటి కష్టపడితే ఇంకో కొద్ది కాలం మనం ఓర్చుకుంటే మనకు ప్రతిఫలం అనేది ముందుంది అనేది ఆ ఓపిక బట్టి సహనము అనేది అక్కడ సహన శక్తి డెవలప్ అవుతుంది. ఫస్ట్ పర్సనల్ డెవలప్మెంట్ లోపల క్రమశిక్షణ, కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్, సహన శక్తి లేకుండా ఆధ్యాత్మికంగా డెవలప్ కాలేము, ఏ వ్యవస్థలో కూడా సక్సెస్ కాలేము. విద్యార్థి దశలో కావచ్చు, ఏ స్టేజ్లో కూడా సహన శక్తి లేకుండా నీకు సక్సెస్ఫుల్ ఉండదు. అయినా కూడా అవమానాలు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పినప్పుడు ఎన్ని అవమానాలు వచ్చినా, కష్టములో నష్టములో ఎన్ని అవమానాలు వచ్చినా కూడా దాన్ని సమభావంగా స్వీకరించిన వాడు మాత్రమే గొప్ప ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తిగా పరిగణిస్తాడు అని చెప్పి చాలామంది చెప్పారు. ఏది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, భగవద్గీతలు చెప్పిన దాన్ని ఆదర్శంగా తీసుకుంటే నీ పర్సనాలిటీ లోపల ఎదుటి వాడు నన్ను తిట్టాడు,
వాడు నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినాడు, వాడు నేను హత్య చేస్తాను అనేటువంటి ఆ రివెంజ్ నేచర్ అనేది పోతుంది. తీవ్రమైనటువంటి రివెంజ్ నేచర్ అంటే ప్రతీకార చర్య అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకు ప్రతీకార చర్య ఉండదు. వాళ్ళకి ఎప్పుడు ఈవెన్ నష్టం చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు మంచి చేస్తారు. చేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రశాంతమైనటువంటి జీవితం. ప్రశాంతమైన జీవితం ఎప్పుడు వస్తుంది నీకు? నీ పర్సనాలిటీ లోపల ఎమోషన్స్ని నీకు సహనం ఉన్నప్పుడు, నీ ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు కృంగిపోక ఉండడం కొరకు ఉన్నప్పుడు మాత్రమే నీ పర్సనాలిటీ ఉపయోగపడుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ప్రధానమైన అంశంగా మారుతుంది. ఏదో ఒక లోపించినా కూడా నీ వ్యక్తిత్వం, ఆయన బాగా కోపం ఉందండి, బాగా నాలెడ్జ్ ఉంది, బాగా ఈయన పండితుడే కానీ కోపం ఎక్కువ ఉంది, సో నీ పర్సనాలిటీ లోపం ఉంది. బికాజ్ ఆఫ్ నీ కోపం అనేది యాంగ్రీనెస్ ఉండడం ద్వారా నీ వ్యక్తిత్వానికే మచ్చ వస్తున్నది. ఈయన చాలా మంచివాడండి, గొప్పవాడే, కానీ మాట నిలబట్టుకోలేడు, పర్సనాలిటీకి చెడ్డ పేరు వచ్చింది. అంటే కీప్ యువర్ వర్డ్స్, సమయ పాలన అనేది కూడా పర్సనల్ డెవలప్మెంట్లో ఎక్కువ ఉపయోగపడుతుంది. సో మహాభారతంలో, రామాయణంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఫస్ట్. మనం ఏదైతే ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని ఛేదించే వరకు దాన్ని రీచ్ అయ్యే వరకు తప్పకుండా నిలబడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల ప్రధానమైనటువంటి అంశం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకునేటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి రామాయణము, మహాభారతము, గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను మనం గుర్తించినప్పుడు రామాయణ మహాభారతం కాకుండా భారత స్వతంత్ర పోరాటాన్ని గుర్తుపెట్టుకొని దానికి ప్రధానమైనటువంటి చాలామంది మహానుభావులు, ఎంతోమంది గ్రేట్ పర్సనాలిటీస్, మనం ఏమంటాం గ్రేట్ పర్సనాలిటీస్ అంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈవెన్ సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది గొప్పవాళ్ళు. వాళ్ళ పర్సనాలిటీస్ని డెవలప్ చేసుకోవడం కొరకు వాళ్ళు ఏం చేసేసారో వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి భారతదేశానికి మనం ఏం చేయగలుగుతామో, స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఎంత సహనశక్తిని అవలంబిస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆయన అహింసా సిద్ధాంతం కింద బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయారు ఫస్ట్. సో మహాత్మా గాంధీ నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్, గ్రేట్ ఫిలాసఫర్, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టే భారతదేశం ఇప్పటికీ మహాత్మా గాంధీని మనం పూజిస్తున్నాం. మహాత్మా గాంధీ పుట్టిన సమయం లోపల కొన్ని వేలాది మంది పుట్టారు, చచ్చిపోయారు. స్వతంత్ర పోరాటం చాలామంది కూడా పాల్గొన్నారు. మరి వాళ్ళందరినీ మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటలేకపోయానంటే బికాజ్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీ. అంటే తను ఏ రకమైన పదవిని ఆశించి స్వతంత్ర పోరాటం చేయలే, కండిషనల్గా ఉంటుంది. కొద్దిమంది నీది చేస్తే నాకేమొచ్చింది, నేను సాధించాను కాబట్టి అది నా ప్రతిఫలం మొత్తం నాకే కావాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం అనేది మంచిది కాదు. నిస్వార్థంగా నిస్వార్థమైనటువంటి సేవ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్గా నీ వ్యక్తిత్వం వికాసం చెందుతుంది. చాలామంది గొప్పవాళ్ళు, మహాత్మా గాంధీ కావచ్చు, తర్వాత సమాజంలో ఇప్పుడు చాలామంది స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్, చాలామంది గొప్పవాళ్ళు, సంఘ సంస్కర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ లోపల వాళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే సమాజానికి సేవ చేయడమే. అంటే నేను నా ఫ్యామిలీ నేను ఈ పని చేస్తే నాకేమొస్తుంది, నా ఫ్యామిలీకి ఏమొస్తుంది, నాకేమొస్తుందా అనేటువంటి వాడు స్వార్థపరత్వం ఉన్నప్పుడు నీ పర్సనాలిటీకి మచ్చ ఏర్పడుతుంది. నువ్వు సమాజం లోపల ఏం చేయలేవు. కొన్ని కోట్లున్న వాళ్ళను, కొన్ని వందల కోట్లు, వేల కోట్లు ఉన్న వాళ్ళను సమాజం గౌరవిస్తుందా? గౌరవించదు. నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే గౌరవిస్తుంది. నీ డబ్బును చూసి గౌరవించరు, నీ ఆస్తుని చూసి గౌరవించరు, నీ హోదాను చూసి గౌరవించరు. కేవలం నీ వ్యక్తిత్వాన్ని చూసి మాత్రమే గౌరవిస్తారు. చాలా మంచివాడండి, రండి సార్ కూర్చుంటే నీ వ్యక్తిత్వం అనేది ప్రతి చోట ప్రతిబింబించినప్పుడు, నేను నిత్య జీవితంలో కూడా సోషల్ సర్వీస్ కావచ్చు, నేను పనిచేసే ప్లేస్లో కావచ్చు చేసినప్పుడు ఈ వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిత్వ పరిపూర్ణమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎప్పుడైందనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్రమశిక్షణ, సహనము, కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ ఇవన్నీ కాకుండా స్పిరిచువల్ లెవెల్లో కొంచెం స్పిరిచువాలిటీని డెవలప్ చేసేసుకొని ప్రధానంగా చాలా బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణ వ్యక్తిత్వంగా ఎదిగి సమాజం లోపల ఒక మహోన్నత వ్యక్తిగా నువ్వు గుర్తించబడాలనంటే గుర్తిస్తున్న సమాజం నువ్వు గుర్తించబడడం కొరకు ప్రయత్నం చేయొద్దు. నేను గుర్తించాలడం కొరకు ఉండాలి, నువ్వు ఆనందంగా జీవించాలంటే సహనము ఫస్ట్. తను చెప్పినటువంటి దానిలో ఏంటంటే నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కొంచెమన్నా కూడా ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. మెడిటేషన్ అనేటువంటి ప్రక్రియ
చాలా సులభతరమైనటువంటి ఒక ప్రక్రియ అది. దాని ద్వారా అంతకుముందు ఋషులు తపస్సులు వందల సంవత్సరాలు తపస్సు చేసేసి ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు సాధించి ఆ శక్తుల ద్వారా సమాజానికి ఏం కావాలో చేసేస్తారు. ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి కంప్రహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది? తన వ్యక్తిగతమైనటువంటి యొక్క జీవితమే కాకుండా, తన కుటుంబానికే కాకుండా సమాజం హితం కొరకు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. నిస్వార్థం, ప్రతి వాళ్ళు లీవ్ అండ్ లెట్ లీవ్, మనం జీవిస్తూ ఎదుటి వాళ్ళకు కూడా జీవించడానికి అవకాశం కల్పించేటువంటి యొక్క వాళ్ళే పరిపూర్ణమైనటువంటి యొక్క వ్యక్తిత్వం, పరిపూర్ణ వ్యక్తిత్వం జీవించినటువంటి మనుషుల కిందగా డెవలప్ అవుతారు. పరిపూర్ణ వ్యక్తిత్వం రావాలంటే నీకు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మంచి బుక్స్ చదవడము, డైలీ మెడిటేషన్ చేయడము, సత్సంగత్యం అంటే అద్భుతమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసేసుకొని మంచి వ్యక్తులతోని కలిసి తిరిగినప్పుడు మాత్రమే నీ లోపల ఒక అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఈ అద్భుతమైనటువంటి ఒక పర్సనాలిటీని సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సుభాష్ పత్రి గారు ఉన్నారు. సుభాష్ పత్రి గారిని ఒక మెడిటేషన్ నేర్పించినట్టు ఒక మాస్టర్ లాగానే చూడొద్దు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని ఆయన ఏం సాధించాడో నేనేం సాధించాలని తెలుసుకోవాలి ఫస్ట్. ఇన్ని లక్షలాది మందికి అన్ని దేశాలు తిరుగుతూ ఆ ఏజ్లో కూడా నిరంతరం ట్రావెల్ చేసేస్తూ తపనతో ప్రతి వాళ్ళకు ఆత్మజ్ఞానం రావాలి. ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినవాడు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసం డెవలప్ చేసుకొని సమాజంలో తను అద్భుతంగా జీవిస్తూ ఎదుటి వాళ్ళు జీవించడానికి ఉపయోగపడేట్టుగా ఉంటాడు. ఈ పరిపూర్ణ వ్యక్తిత్వం లేనప్పుడు హింస ఎక్కువ చెలరేగుతుంది. సమాజం లోపల హింస చెలరేగుతుంది. హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా ప్రయత్నం చేసినట్టుగా వ్యక్తుల యొక్క జీవితము మధ్య అర్ధాంతరంగా ముగిసిపోతుంది. చాలామంది ఇప్పుడు మన సమాజం లోపల ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు ఫాస్ట్ మన హిస్టరీ చూసినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చరిత్ర కనుక మనం చదివినట్టయితే అద్భుతమైనటువంటి యొక్క పర్సనాలిటీగా అది. ఆయనకి ఒక దళితకు పోయి చేపించి ఎన్నో అవమానాలు భరించేసేసి సపోజ్ సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఇప్పుడు భారత రాజ్యాంగం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు మనం అయ్యేది తనకున్నటువంటి అవమానాలు భరించి తన పర్సనాలిటీ డెవలప్ చేసుకొని తన నాలెడ్జ్తో భారతదేశానికి శాశ్వతంగా ఎన్ని వందల సంవత్సరాలైనా ఎలా జీవించాలో ఒక రాజ్యాంగం నిర్మించి మనకు ఇచ్చాడు. దాని ద్వారా కేవలము అతనున్నటువంటి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ప్రతి కాడ ఆయన శిలా స్తూపాలు పెట్టేసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి వాళ్ళు కూడా పూజించే స్థాయికి ఎదిగాడనంటే కేవలం తను నిర్మించుకున్నటువంటి వ్యక్తిత్వ వికాసం ద్వారా మాత్రమే సాధ్యపడేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఈవెన్ దో నవేడేస్ చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వీళ్ళందరూ లివింగ్ ఎగ్జాంపుల్. దట్స్ గ్రేట్ పర్సనాలిటీస్. వివేకానంద ఒక గ్రేట్ పర్సనాలిటీస్. ప్రజెంట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వస్తే సుభాష్ పత్రిజీ గారు. ఈ పర్సనాలిటీస్ వీళ్ళ వ్యక్తిత్వం ఏంటిది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంది, నేను ఎలా జీవించాలి, నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి నేను అనే ఇంటెన్షన్ చేసినప్పుడు తప్పకుండా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము చాలా అద్భుతంగా ఉంటుంది. సో వాళ్ళని చూసేసి మన వ్యక్తిత్వాన్ని కూడా రేస్ చేసుకుంటే తప్పకుండా రామాయణము, మహాభారతము, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనలో ఇంజెక్ట్ చేసేసుకొని ఒక క్రమశిక్షణయుతమైన పద్ధతి లోపల కనుక మనం ముందుకు వేసేస్తే మన పర్సనాలిటీ కూడా ఆ రకంగా మన వ్యక్తిత్వం కూడా వికాసం చెందుతుంది. వ్యక్తిత్వ వికాసం చెందిన తర్వాత మన సమాజాన్ని చేసినటువంటి సేవ వల్ల మనం కూడా చరిత్ర లోపల వాళ్ళ ఎట్లయితే ఒక పేజీ ఉందో మనకు కూడా అదే రకంగా ఒక పేజీ ఉంటుంది. తప్పకుండా సమాజం లోపల మన జీవితం అనేది కేవలము చాలామంది ఏదో పుట్టిండో స్వచ్చిండో అనేది కాకుండా మనకంటూ ఒక హిస్టరీ ఉంటుంది. మనకు హిస్టరీ ఉండాలంటే మనకు తప్పకుండా మన పర్సనాలిటీ డెవలప్ చేసుకొని మనం చేసేటువంటి మంచి పనులు కేవలము ఉద్యోగము, నా స్వార్థము, నేనే, నా ఫ్యామిలీయే, నా కుటుంబమే, నా అన్నదమ్ములే అనే కాకుండా సమాజం కొరకే నేను వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకొని బోర్న్ ఫర్ దిస్ సొసైటీ, ఈ సొసైటీ కొరకే నేను సొసైటీ కొరకు జీవిస్తే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాననేటువంటి క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసుకోవడమే అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసుకున్నట్టుగా అవుతుంది.
అద్భుతమైనటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అద్భుతమైన వ్యక్తిత్వం అనేటువంటి ఒక పర్సన్స్ గురించి స్టడీ చేశాము. నువ్వు వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకునేటువంటి ఒక మార్గాలను కూడా మనం చూసాము. వ్యక్తిత్వం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిత్వ స్థాయికి నువ్వు వస్తావో అప్పుడు నువ్వు ఆనందమైనటువంటి ఒక రియల్ హ్యాపీనెస్, మానవునికి నిజమైనటువంటి ఒక ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే నీ వ్యక్తిత్వం మాత్రమే ఇస్తుంది. మొత్తం ది హెల్ అండ్ హెవెన్ ఇన్ యువర్ హ్యాండ్స్. స్వర్గము నరకం అనేది నీ చేతిలోనే ఉంది. నీకు బిహేవియర్ వల్ల, నీ పర్సనాలిటీ లోపల ఏదైనా లోపిస్తే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ జీవితం నరకం అవుతుంది. నీ పర్సనాలిటీ లోపల అద్భుతమైన పర్సన్ నువ్వు నిర్మించుకుంటే స్వర్గం ఉంటుంది. నీ పర్సనాలిటీ లోపిస్తే నరకం అనేది నరక ప్రాప్తి అని అంటే నువ్వు చేసినటువంటి పడేటువంటి బాధలు, రకరకాలైనటువంటి బాధల వల్ల నీకు సంభవించేటువంటి పరిస్థితే నరకం. నరకం అంటే ఏంటి? నీకు ఏదో రకమైనటువంటి పూర్వకాలం ఏదో యమధర్మరాజు నరకం అనేది సరే చరిత్రలో అది పురాణాల లోపల ఉంది, అదొక చరిత్ర ఉంది. ఆ రకమైనటువంటి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడే ఉంది. నీకు ఆల్రెడీ నీ పర్సనాలిటీ లోపించినప్పుడు, నీ వ్యక్తిత్వ వికాసం లేకుండా నువ్వు బిహేవ్ చేసినటువంటి పరిస్థితుల వల్ల నువ్వు సమాజాన్ని ఛేదించలేక, సమాజం లోపల నువ్వు మింగిలవ్వలేక, సమాజం లోపల నువ్వు ఉండలేక ఉండేటువంటి ఆ మధ్యస్థ దశలో నువ్వు పడుతున్నటువంటి అవస్థనే అది నీకు నీ పర్సనాలిటీ లోపల లోపించినటువంటి పరిస్థితి. అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్ చేసినటువంటి వ్యక్తులు సొసైటీ లోపల సోషల్ సర్వీస్ చేస్తూ అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి కృషి చేస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు, నేను ఈ విషయంగా చాలామంది యూత్కు పర్టికులర్గా ఇచ్చేటువంటి ఈ జీవన వికాసం అనే ప్రోగ్రాం ద్వారా, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా చాలామంది యూత్కు ఇచ్చేది ఏంటంటే, నీ పర్సనాలిటీని నిర్మించుకునే విషయం లోపల ఎంత అద్భుతంగా నువ్వు విద్యార్థి దశలో యవ్వనంలో ఎంత అద్భుతమైనటువంటి పర్సనాలిటీని నిర్మించుకుంటావో, నీ కుటుంబ వ్యవస్థలో కావచ్చు, నీ తర్వాత నీ ఫైనల్ స్టేజ్లో నీకు వచ్చేటువంటి వరకు కూడా ఆ అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని, గౌరవము, ఎంతో రకాలైనటువంటి కీర్తి లభిస్తుంది. అద్భుతమైన వ్యక్తులకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. పర్సనాలిటీ లోపించి ఏదో ప్రయత్నపూర్వకంగా తెచ్చిపెట్టుకున్నటువంటి కీర్తిని ఆశించే వరకు అది మధ్య లోపలనే వెళ్ళిపోతుంది. శాశ్వతమైన కీర్తి, శాశ్వతమైన ఆనందము కేవలం బికాజ్ ఆఫ్ యువర్ గ్రేట్ పర్సనాలిటీ ద్వారా మాత్రమే వస్తుంది. ఆ రకమైనటువంటి పర్సనాలిటీస్ తీసుకున్నట్టయితే మహాత్మా గాంధీ అనే గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ రకంగా పర్సనాలిటీగా జీవించడం కొరకు ప్రయత్నించాలి.